తనుజ గారి కోసం స్టేజ్ మీదకి వచ్చిన హరిత గారు సో ఎమోషనల్ అవ్వటము, అది చూసి తనుజ గారు ఎమోషనల్ అవ్వటము, సో వాళ్ళిద్దరు ఏడవటం చాలా మందికి డ్రామాగా కనిపించి ఉండొచ్చు. సో అది ఎమోషన్ అంతా ఫేక్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఒక లాజికల్ గా చూసుకున్నా కూడా అదే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వేరే హౌస్ మేట్స్ వెళ్ళిపోతున్నప్పుడు చాలా మంది ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం చూసాం కూడా, ప్రతి సీజన్ లో చూస్తున్నాం కూడా. మరి 10 రోజులకి 20 రోజులకి లేదా నెల రోజులకి 2 నెలలకి పరిచయమైన కంటెస్టెంట్స్ బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఏడుస్తుంటే దాన్ని మనం ఫేక్ అనట్లేదే. మనం ఆ ఫ్రెండ్షిప్ ని మనం గుర్తిస్తున్నప్పుడు, ఆ ఫ్రెండ్షిప్ ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, అన్ని ఏళ్లు సీరియల్ చేసిన ఒక ఇద్దరు పర్సన్లు, అందులో ఒక పర్సన్ అమ్మ అమ్మ అని పిలుచుకుంటున్నప్పుడు, సో వీళ్ళ సొంత మనుషులు హౌస్ అక్కడ స్టేజ్ మీదకి రానప్పుడు ఆ హరిత గారిని చూడగానే తనుజ గారు ఏడవటము, తనుజ గారిని చూసి హరిత గారు ఏడవటంలో తప్పు ఎక్కడ కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. రక్త సంబంధం ఉన్న వాళ్ళు లేకుంటే కుటుంబ సభ్యులు వస్తే మాత్రమే ఏడవాలి. సో మనకు సంబంధించిన వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు వస్తే ఏడవకూడదు అన్న రూల్ ఎక్కడైనా రాసుందా? ఆ అమ్మాయికి ఎమోషనల్ బాండింగ్ లోపల వాళ్ళ చెల్లెల పెళ్లి జరుగుతుంది, ఆ అమ్మాయి లేదు, దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు రావట్లేదు, బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో అమ్మాయికి బోల్డ్ తిరుగుతూ ఉంటది అలాంటి సిచ్యువేషన్. సో అలాంటప్పుడు ఆ హరిత గారిని చూడగానే నా అనుకున్న మనిషి నా కోసం వచ్చారా బాబు ఒకళ్ళు, అమ్మ అమ్మ అంటున్న పర్సన్ వాళ్ళ అమ్మ రానప్పుడు, సో వాళ్ళ అమ్మ లేని లోటును అక్కడ తీర్చడానికి ఆమె వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏడుస్తారు. దాంట్లో కూడా తప్పు పడతాయి. అట్లా నేనేమంటా అంటే ఒక కంటెస్టెంట్ ని హేట్ చేయండి, తప్పులేదు, బట్ ఇంతలానా ఇది మనం ఫేక్ అని అంత ఈజీగా అనేస్తున్నాము అంటే, సో ఆ కంటెస్టెంట్ మీద టూ మచ్ హేట్ అయినా ఉండాలి, లేదా మనకి ఎమోషన్స్ అన్నా లేకుండా ఉండాలి. సో ఎమోషన్స్ లేని పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి, సో ఆ కంటెస్టెంట్ మీద అన్డౌటెడ్లీ ఆ హేట్రెడ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. జై హింద్.